హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పైగ్రోపేట మండలం పెంటకోట విలేజ్లో ఉన్న పెంటకోట బీచ్ అయితే మీకు చూపించేస్తానండి. చూసాను కదా పెంటకోట బోర్డు. ఇంక లోపలికి వెళ్ళి ఊరు ఎలాగ ఉంటుంది, నెక్స్ట్ బీచ్ ఎలాగ ఉంటుంది కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. మనకి అన్నవరం నుంచి పెంటకోటకి అయితే 33 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. అదే మనకు తున్నించి అనుకో 14 కిలోమీటర్లే. మనకి ఈ పెంటకోటలో ఎంతమంది నివసిస్తారు తెలుసా? 4108 మంది అయితే ఉంటారంటండి. ఇల్లులేని ఉన్నాయి అనుకున్నారు, 1068 ఉన్నాయండి. ఏంట్రా అమ్మ ఇన్ని చిన్న ఊర్లో అన్ని ఇల్లులాంటి అయితే నేను అనుకున్నాను. చూసాను కదా చిన్న చిన్న ఇల్లు కదా, పెద్ద పెద్ద ఇల్లులు కూడా మనకైతే ఉంటాయండి. చూసాను కదా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా మనకి పల్లెటూరు వాతావరణంలో. ఈ సిటీస్లో ఉండి పొల్యూషన్కి, సౌండ్ పొల్యూషన్లు, డస్ట్ ఎలర్జీలు అన్నీ రావడం తప్ప ఇలాంటి పల్లెటూరు ఉంటే మొత్తం అన్నీ నయమైపోతాయండి. ఇలా చిన్న చిన్న ఇల్లులతో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఊరంతా కూడా. అంతే విధంగా బీచ్లో ఉన్న లైట్ హౌస్ కూడా చాలా బాగుంటుందండి. అసలు ఈ లైట్ హౌస్ అంటాను కదా, అది ఎన్ని మీటర్లు తెలుసా? 18 మీటర్ల హైట్ అయితే ఉంటుంది. అది ఎప్పుడు 1957 అయితే కట్టారంట. దాని రేంజ్ ఎంత అనుకున్నారు? 40 కిలోమీటర్లు అయితే వెళ్తుందంట. అసలు వెళ్దా అసలు ఎలాగుంటుంది ఏంటని కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసండి. మనకి వెళ్ళే అంతా ఊరంతా అయిపోయాక ఈ రైట్ సైడ్ మీకు చూపిస్తున్నా అవే కాలువలు అయితే అనుకోవద్దు. మనకి రొయ్యలు పీతలు పెంచుతారు చూడండి, భీమవరం సైడ్ సేమ్ అలాగే ఉంటుందండి. అది క్రాస్ అయిపోయి మనకి అది క్రాస్ అవ్వని కొబ్బరి తోటలు అయితే వచ్చేస్తాయండి. అది కూడా క్రాస్ అయితే ఇంకా పెంటకోట బీచ్కి వచ్చేసినట్టే. అసలు ఈ బీచ్ ఎలాగ ఉంటుంది, నెక్స్ట్ లైట్ హౌస్ ఎలాగ ఉంటుంది, నెక్స్ట్ ఫిషింగ్ బోట్స్ ఎలాగ ఉంటాయి, ఏంటని కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను, చూసేసేయండి. హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా? చూసారు కదా లైట్ హౌసే, అది పెంటకోట బీచ్కి అయితే మనకు వచ్చాం భయ్య. ఈ పెంటకోట బీచ్తో పాటు ఈ లైట్ హౌస్ కూడా ఉంటుంది ఇక్కడికి వస్తే. సో అందుకని చెప్పి ఇంత దూరం అయితే ట్రావెల్ చేసి అయితే రావాల్సి అయితే వచ్చింది. అసలు ఈ పెంటకోట బీచ్లో ఏమేమి ఉంటాయి, ఎలాగ ఉంటుంది అంటే కూడా మీకు డీటెయిల్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. సరే ఇంక చూసేద్దాం మొత్తం బీచ్ అంతా ఎలాగుంటుందో ఏంటో కూడా మీకు చూపించేస్తాను. వచ్చేయండి. అలాగ వచ్చాకైతే స్టార్టింగ్లోనే మనకి లైట్ హౌస్ అయితే మనకు కనిపిస్తుంది. స్టార్టింగ్లోనే చూసాను కదా ఈ వల్ల అయ్యి కూడా ఈ చేపలు అయ్యి ఇక్కడికే పట్టి తీసుకొస్తుంటారు. చాలా బోటింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఫిషింగ్ బోట్స్ అయితే. అంతేకాకుండా చూసారు కదా హట్స్ ఇక్కడే చాలా వరకు అయితే ఉన్నాయి. ఈ ఇల్లులు కానీ నెక్స్ట్ చేపలు పట్టి ఇక్కడే ఎండబెడతారు అనుకుంటా. మొత్తం ఎండు చేపలు ఉన్నాయి, పచ్చి చేపలు కూడా ఆల్రెడీ తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి ఎండు చేపలు కేజీలో కట్టి చూడండి, మొత్తం అవన్నీ చేపలే, ఎండు చేపలు. అలాగే ఆలయ కూడా చిన్న చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. ఇంత బాగుంటుందని చెప్పి ఇంత దూరం రావాల్సి అయితే వచ్చింది. చూసాను కదా ఎన్ని బోట్స్ ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్. ఏమో ఎటు చూసినా ఈ ఫిషింగ్ బోట్సే కనిపిస్తున్నాయి. చూడండి మిషన్లు అక్కడ బోటింగ్ తీసుకెళ్తారు కదా, అలాంటివి ఇవి కూడా ఉన్నాయి వైర్లు. మొత్తం ఇల్లులు, ఈ బోట్లు చాలా వరకు అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా వచ్చినట్టయితే అలా ఒకసారి అయితే వచ్చేసాను పెంటకోట బీచ్కి. మాకు చాలా అంటే చాలా బాగుంటుంది. జనాలు కూడా ఎవరు ఉండరు అనుకున్నాను కానీ ఇదిగోండి అక్కడక్కడైతే ఉన్నారు బాగానే. చూసారు కదా మొత్తం బోట్లు. అక్కడ చూస్తే లైట్ హౌస్. హే ఆల్ చూసాను కదా చాలా దూరం అయితే ట్రావెల్ చేసుకొని వచ్చేసింది ఈ బీచ్ కోసమేనండి. ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ ఫిషింగ్ బోట్స్ తీసుకెళ్తారు కదా, వాళ్ళ ఇల్లులు కూడా ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ చాలా వరకు చేపలు కూడా ఇక్కడే మనం చూడడానికి అయితే అవుతుంది మనకి ఇక్కడైతే. నెక్స్ట్ బోట్స్ కూడా చాలా వరకు అయితే ఉంటాయి. అందుకోసమే ఇంత దూరం కూడా ట్రావెల్ చేసి అయితే పెంటకోట బీచ్కి అయితే. అదిగోండి లైట్ హౌస్, బోట్లు ఎన్ని ఉన్నాయో చూసారు కదా. వలలు కానీ బోట్లు కానీ ఉంటున్న ఇల్లులు కానీ చిన్న చిన్నవి చాలా వరకు అయితే బాగుంది. ఇదైతే మనం చూడలేము కానీ అక్కడి నుంచి అయితే చూడండి, దగ్గర నుంచి అయితే మీకు బోట్ చూపిస్తుంది. ఇలా అయితే ఉంటుంది. ఇలాంటి బోట్లు మనకు దూరం చిన్న చిన్న వాటిలోకి అయితే కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూస్తే ఊరంతా అయితే ఉన్నాయి ఇవి బోట్లు. అంతా ఎలాగుంటుంది ఏంటో కూడా చూపిస్తాను చూడండి. ఓ పక్క అంతా లైట్ హౌస్, బోట్లు, వలలు మొత్తం అంతా ఉందా. ఇంకో వైపు అంతా బీచ్. అలాగే జనాలు ఎవరు ఉండరు కదా, ఇంత దూరం ఎవడు వస్తారు రా బాబు అనుకున్నాను కానీ పర్లేదు, ఒక మాదిరిగా అయితే ఉన్నాయి జనాలు అయితే. చాలా బాగుంది కదా, నాకైతే బాగా అందుకే ఇంత దూరం మరి రావాల్సి వచ్చింది. మరి ఎందుకు అనుకున్నారు? మీరు కూడా ఎప్పుడైనా వచ్చినట్టయితే మస్తు ఎంజాయ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇన్ని బోట్లు మొత్తం అన్నీ కూడా దగ్గరలో అయితే మనకు ఉంటాయి. అక్కడంతా చూసినా కదా ఎండు చేపలు అవి ఎండబెడుతున్నారు వాళ్ళ మీద. చూడండి ఆ వల ఇది లాగుతూ కూడా స్మెల్ అయితే గుమ్మలు ఆడిపోతుంది. మామూలుగా స్మెల్ లేదు. అలా హార్డ్ వర్క్కి అలా స్మెల్గా చేసిన దానికి కూడా చాలా గ్రేట్ అని అనుకోవాలి. మనం వచ్చిన 2 నిమిషాలే మనం ఉండలేకపోతున్నాం అంటే వాళ్ళు అక్కడే ఉండి అలా చేస్తుంటారు కదా,
మనకి ఎంట్రన్స్లోనే స్టార్టింగ్ రాగానే చూసారు కదా, అక్కడ 2 టెంపుల్స్ కూడా ఉంటాయి. ఈ లైట్ హౌస్ మీదకి వెళ్దాం అనుకున్నట్టయితే పర్మిషన్ లేదు బాబా. లేదంటే ఒకసారి లైట్ హౌస్ మీదకి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దాం. మనకి వైజాగ్లో డాల్ఫిన్ హౌస్ ఉంటుంది కదా, అక్కడికైతే ఎలా ఉంటుంది, కానీ మరి ఇక్కడికైతే ఎలా లేదని సరే అని చెప్పి ఇక్కడ బీచ్ పక్కనే మొత్తం అంతా అయితే తీసేస్తున్నాను. అదండి ఈరోజు మీరు పెంటకోట బీచ్ లైట్ హౌస్ కూడా చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ శర్ని. బాయ్.